కేసీఆర్ అభివృద్ధి చేసినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. కాంగ్రెస్ నెంబర్ 1 విలన్. దినో టైంలో కేసీఆర్ గారు ఏముంటే ఆయన ఏం మాట్లాడినా ఒక సాంక్టిటీ ఉంటుంది, ఏది మాట్లాడినా ఇక్కడ పని చేసుకునే తలకి చూస్తున్నాయి. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గ్రౌండ్ కనుక మాట్లాడుతుంది. సో ఇక్కడ విలన్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలన్ ఎందుకు అవుతుందండి? అది ఒకటే అర్థమైంది, మీకేం అర్థం కాలేదు. కాలు మొక్కినప్పుడు కాంగ్రెస్ విలన్ అని గుర్తు రాలేదా? సోనియా గాంధీ గారు కాలు మొక్కినప్పుడు తెలంగాణ రాగానే ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విలన్ అని చెప్పదలుచుకున్నాడా? హైదరాబాద్ వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైదరాబాద్ వల్ల మొత్తం పేదల జీవితాలు ఆగమైపోయినాయి. కేసీఆర్ గారు మళ్ళీ మీరు రావాలి అని చెప్పి ప్రజలు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో హైడ్రా అనేది తెలంగాణకి శాపమా వరం? ప్రకృతి వల్ల ఏం జరుగుతుందండి? సో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే మేము పొలం బంగారం ఇస్తాం. ఇది మీరు నాకు ఎప్పుడు అడగాల? 5 సంవత్సరాలు అయిపోయే టైంకి అడగాలి. 1 సంవత్సరం అయింది, ఇవి అమలు చేస్తున్నారని మీరే మాట్లాడతారు ఒక రకంగా, మరి మోసాలని మీరే చెప్తారు. అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు ఆయనకు క్లారిటీ లేదు, మీడియా కన్ఫ్యూజ్ చేస్తున్నారని నాకు అర్థం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ స్పోర్ట్ పర్సన్, ఏఐసీసీ మెంబర్ కృష్ణతేజ గారు ఉన్నారు. నమస్తే కృష్ణతేజ గారు. సో కృష్ణతేజ గారు, మొన్న కేసీఆర్ సభ చూసుకున్నట్టయితే దాదాపుగా 5-6 లక్షల మంది రావడం, బయట కూడా 2-3 లక్షల మంది ఉండడం, తర్వాత కేసీఆర్ అభివృద్ధి చేసినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు, కాంగ్రెస్ నెంబర్ 1 విలన్ అని చెప్పేసి డైరెక్ట్ గా చెప్పడం అనేది జరిగింది. సో 1969లో కావచ్చు, 2009లో కావచ్చు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ మేమే నిర్మించినాం, సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ లేకుండా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. ఏమనుకోవచ్చు అంటే ఇక్కడ క్రెడిట్ కేసీఆర్ కి వచ్చా, కాంగ్రెస్ కి వచ్చా? ఉద్యమ టైంలో కేసీఆర్ గారు ఏముంటే ఆయన ఏం మాట్లాడినా ఒక సాంక్టిటీ ఉంటుంది, ఏది మాట్లాడినా ఇక్కడ పని చేసుకునే తలకి చూస్తున్నాయి. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ గ్రౌండ్ కనుక మాట్లాడుతుండే. మన సభ ఆయన పెట్టుకోవడము మంచి ఉద్దేశంతో వాళ్ళ పార్టీ తరఫున పెట్టుకున్నాడు, ఉత్సాహం నింపాలని. కానీ ప్రైమరీ ఆబ్జెక్ట్ నెరవేరిందా సభది? ఆ ఒక తపన, ఆ ఒక కసి ఉందా ఆయన మాటల్లో అంటే లేదు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అక్కడ వచ్చిన ప్రజలకి అంటే తెలియదు. ఆయన ఆఖరికి ఒకటే ఒక మాట అక్కడ ఏమెక్కింది అంటే మేము ప్రభుత్వానికి కూర్చోమని ఆయనే చెప్తున్నాడు. ఆయన ఎవరని చెప్పమని చెప్పినారా అంటే ఆయనలో ఆయనకే అభద్రతా భావం ఉన్నది. దీనివల్ల తెలంగాణ సమాజానికి ఒదిగింది ఏంటి? సభ వల్ల వాళ్ళ పార్టీ వాళ్ళకే ఒరిగింది, తెలంగాణ సమాజానికి ఒదిగింది ఏంటిది? ఇంకా నేనే నవనిర్మించే తెలంగాణ అంటే మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఇట్లనే ఎందుకుంటారు? ఇక్కడ చెప్తున్నా ఇంకా ఇక్కడ సమాజం ఇట్లనే వెతికొడిపోయింది, ఇన్ని అప్పులు ఎందుకు అయిపోయినాయి తెలంగాణలో, దాని మీద ఎందుకు సమాధానం చెప్పలేదు? ఇప్పుడు మీరు అంటున్నారు బార్డర్ మీద బీజేపీ పైన ఇప్పుడు అవుతున్న మరి టెర్రరిస్ట్ అటాక్ల పైన ఎందుకు మాట్లాడలేదు, సైనికుల గురించి ఎందుకు మాట్లాడలేదు? దాని గురించి ఆయన 5 నిమిషాలు మౌనం, 2 నిమిషాలు మౌనం కూడా పాటించింది. సో ఆ టాపిక్ అనేది మనం పక్కన పెడితే, సో ఇక్కడ విలన్ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విలన్ ఎందుకు అవుతుందండి? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఎప్పుడు 1.5 సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ. ఆయనే చెప్తారు సమయం ఇవ్వాలి కాబట్టి సమయం ఇయ్యలేదని చెప్పి, మా సంవత్సరం టైంలో ఆయన ఎందుకు సమయం ఇయ్యలేడు అంటే గృహలక్ష్మి చూడటం లేదా, ఉచిత బస్సు చూడటం లేదా, కాంగ్రెస్ అమలు చేసే పథకాలు చూడటం లేదా, లేదా ఉద్యోగాలు ఇవ్వడం చూడటం లేదా, లేకపోతే ఇప్పుడు ధర్నాలు తగ్గినాయని ఈయన ఘోష పట్టుకుందా, లేకపోతే ఈయనకి ఏంటి ఆయన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి బొద్దలు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అనేది ఏమైనా ఉందా? ఆయనకే ఒక క్లారిటీ లేదు. ఇవాళ ఆయన దగ్గర మీరు మాట్లాడుతుంటే ఆయన ఒక అసహనంగా సభ తీయడం జరిగింది తప్ప ఆయనలో ఇన్సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఆయన డయాస్ పైన కూర్చోం కానీ ఆయన డయాస్ పైన కేవలం కేసీఆర్ అనే వ్యక్తి మాట్లాడుకున్నాడు తప్ప అక్కడ ఎవరు కానీ మాట్లాడలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడు, మాజీ మంత్రులు మాట్లాడారు, జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబరి దాకా ఒకరు మాట్లాడతారు. ఎందుకు వాళ్ళు ఇంటర్నల్ అఫైర్స్ మాట్లాడుతూ వస్తుందంటే ఒక పార్టీ గురించి గుచ్చి అవినీతి, ఫైనాన్స్ లో ఆయన ఏం మాట్లాడారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అవకతవకలు అవినీతిలు జరుగుతున్నాయి, కమిషన్లు జరుగుతున్నాయి, ఏదో కొత్త చెప్తున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కమిషన్ అవినీతి జరుగుతుంది. డిప్యూటీ సీఎం దగ్గర చేయడం లేదా అండ్ ఫ్రీ బస్ లో ఆయన ఏమన్నాడు, జుట్లు పట్టుకొని గుట్లాడుకుంటున్నారు, అట్లాంటి ఫ్రీ బస్ అవసరమా అని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది జరిగింది. రైతులకు రుణమాఫీ చేయలేరు అని చెప్పేసి అన్నారు. తర్వాత రైతు భరోసా ఎక్కడ పోయిందని చెప్పేసి అన్నారు. కేసీఆర్ కి ఇట్లాంటి పథకాలు తీసేసింది. ఎక్కడ వస్తుంది కేసీఆర్ కి ఇట్లాంటి పథకాలు? ఆయన ఉండేసి నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీదనే 108 ఇప్పటి వరకు నేను అమలు చేసిన అన్నాడు. ఆయన చెప్పిందంత తప్పేముంది, అబద్ధాలు ఏముంది? మీరు ఒక విషయం ప్రాక్టికల్ గా మంచి పాయింట్ అడిగినారు. కేసీఆర్ గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా ఈ పాచారం నాకు తెలియదు. కానీ ఒక విషయం ఆరోగ్యశ్రీకి కొనసాగించిన అని చెప్తున్నాడు, మెచ్చుకున్నాడు, వెరీ గుడ్, కాంగ్రెస్ పథకమే. మరి అదే రకంగా వైఎస్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని సమర్థిస్తున్నాడా అంటే లేదు. అది కూడా మీరు చెప్పాలి. మరి దానికంటే ముందు హైటెక్ సిటీ నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకుంటాడా?
చెప్పండి మరి ఎందుకు దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఈ అభివృద్ధి గాని ఎల్ఎన్టీ గాని మెచ్చుకోవడా? మరి అదే కదా ఆయన విస్తరింపజేస్తున్నాడు. ఆయన ఒక డివైడర్ రూల్ పాలసీ రాజకీయాలకు అనుకూలంగా మాట్లాడుకున్నాడు. ఆయన రాష్ట్రాన్ని నిర్మిస్తున్నాడు, పక్క రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు చేస్తున్నాడు, రాజకీయాలు లెవెల్ పెడుతున్నాడు. ఇంకో విషయం మీరు చాలా క్లుప్తంగా మాట్లాడాలండి. ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అవకతవకలు జరుగుతుంది, 200 కాంట్రాక్టర్లు పోయి సెక్రటరియట్ లో అది చేసినారంటే ఆ 200 కాంట్రాక్టర్ ఈయనకి ఎందుకు వచ్చి చెప్తున్నారు? ఈయనకే సంబంధం ప్రత్యక్షంగా పరోక్షంగా చూసిన విషయం. కేసీఆర్ ఎవరు కలవలేదు, అది టీవీలో వచ్చింది, న్యూస్ లో. అదే నేను చెప్తున్నాను, అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఎవరైనా సరే అవకతవకలు అవినీతి జరిగినప్పుడు అవకతవక ప్రూఫ్ చూపించమనండి, యాక్షన్ తీసుకుంటాం. నువ్వు కాళేశ్వరం పైన వాళ్ళకి ఏం జరిగింది దానిపైన చెప్పమని చెప్పవు కానీ అసలు ఎవరో ఏదో చేసినారని చెప్తున్నావు, దాని దగ్గర ప్రూఫ్ పెట్టిన చూపించమనండి. అయిపోయింది కదా, క్లోజ్. అక్కడికి వాళ్ళని తీసుకుపోయి ఆ బిల్ పెండింగ్ లో పెడతారో ఏం చేస్తారో చూద్దాం. ఆ గట్స్ లేవు, ఆ ధైర్యం లేదు. తెలంగాణ సమాజంలో ఏదో జరిగిపోతుంది, అభద్రత భావము. ఇంకోటి కేసీఆర్ కి నిలిపేసినాం అంటున్నారు కానీ కేసీఆర్ కి నిలిపేయడానికి నిధులు ఎక్కడ ఉన్నాయండి? చెప్తున్నా కేసీఆర్ కిట్ నేను ఏమేమి పెట్టిన టూల్స్ మీరు ఒకసారి చెప్పండి. మీరు ఒక పాత్రగా మీకు నేను క్రాస్ క్వశ్చన్ వేస్తారా? కేసీఆర్ కిట్ ఏమేమి ఉంటాయి రాజు? ఏముంటాయి? చిన్నపిల్లలకి సబ్బులు అవి అవే ఉంటాయి. చిన్నపిల్లలకి ఒక తువాలు ఉంటది, సబ్బు పెట్టెలు, ఇంకేముంటాయి అవే అండి. అంటే బట్టలు ఉంటాయి అంతే. అంటే దానివల్ల ఇప్పుడు మీకు సెంటర్ అంతా చేస్తున్న పథకంలో మీకు రావటం లేదా? చెప్తున్నాను, మీరు సెంట్రల్ ఇన్సెంటివ్స్ అంటూ లేవా? మరి ఆయన ఉన్న రోజులు సెంట్రల్ ఇన్సెంటివ్స్ పాటించి కూడా కేసీఆర్ కిట్ అని కొనసాగిస్తున్నాడు. అదే మీ మార్చి ఇప్పుడు రాజీవ్ అగ్రవేషి 10 లక్షలు పెంచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెస్తున్న సెంట్రల్ స్కీమ్ అమలు చేస్తుంటే ఈయనకి దాని గురించి ఎందుకు మాట్లాడు? నేను అదే అంటున్నా, కేసీఆర్ కిట్ కి దీనికి ఏం డిఫరెన్స్? ఇప్పుడు కేసీఆర్ కిట్ వల్ల నీకు ప్రసవాలు జరిగిన ప్రతి వాళ్ళకి, ప్రతి కుటుంబానికి కేసీఆర్ కిట్ అవసరమా? చికిత్స అవసరమా? డబ్బులు తగ్గించుకోవడం అవసరమా? కేసీఆర్ కిట్ అవసరమా? దానికి సమాధానం చెప్పాలా? రాష్ట్ర ఆర్థికం ఎట్లా బాగు చేయాలని చూడాలి. ఇంకో విషయం, చాలా పెద్ద విషయం మాట్లాడారు, మీకు తెలిసో తెలియకో. బస్సులలో ఉచిత బస్సు ఒక వేస్ట్ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. మీరు కేసీఆర్ జుట్టు పట్టుకొని కొట్లాడుకుంటుండ్రు అట్లాంటి, అంటే మహిళల క్యాంప్ ఆ రేంజ్ లో చెప్పడం అనేది జరిగింది. అంటే తీసేయమంటారా? ఆ పథకాన్ని తీసేయమని చెప్పమంటారు, రిజల్యూషన్ పాస్ చేయమని తీర్చేయమని. మరి పుల్వామా ఇప్పుడు ఆయన ఏంటిది కమ్యూనిస్టుల గురించి, ఆ నక్సలిజం గురించి ఒక రెజల్యూషన్ పాస్ చేశాడు. మరి ఫ్రీ బస్ ఉచిత పథకం తీసేయమని ఒక రెజల్యూషన్ పాస్ చేయమనండి. అప్పుడు మేము కూడా దాని ప్రకారం అపోజిషన్ ఇట్లా తీసేయమంటుందా ప్రజల ముందు పెట్టి మన ఒపీనియన్ తీసుకుని తీసేద్దాం. అంతే కదా. ఇప్పుడు ఎప్పుడైతే ప్రజలకు వద్దనుకుంటారో అప్పుడు అపోజిషన్ పోతుకొచ్చి ధర్నాలు చేస్తాయి. అని ఏం చెప్పదలుచుకున్నాడు చెప్పండి. కాంగ్రెస్ ఎటు తిరిగి ఫైనల్ ఏంటంటే కాంగ్రెస్ విలన్, తెలంగాణకి మొదటి శత్రువు ఆ రోజైనా ఈ రోజైనా కాంగ్రెస్ అని చెప్పేసి ఓవరాల్ స్పీచ్ లో చూసుకున్నట్టయితే అది ఒకటే అర్థమైంది, మీకేం అర్థం కాలేదు. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా అదే కదా, ఒక విలన్ అంటే ఇంకా దౌర్జన్యాలు చేసినట్టే కదా. కాలు మొక్కినప్పుడు కాంగ్రెస్ విలన్ అని గుర్తు రాలేదా? సోనియా గాంధీ గారు కాలు మొక్కినప్పుడు తెలంగాణ రాగానే ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ విలన్ అని చెప్పదలుచుకున్నాడా? లేకపోతే ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచినందుకు, ఆయన మెచ్చుకున్న స్కీమ్ లిమిట్ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ లేకపోతే విలన్ అనుకుంటారా? లేకపోతే ఆయన చేసిన అవినీతిని బయట పెడుతున్నందుకు కాళేశ్వరంలో మేడిగడ్డ అన్నారం ఏ రకంగా డిపిఎల్ మాట్లాడు దాని గురించి కాంగ్రెస్ పార్టీ అవినీతికి బాధపడుతున్నట్ట? లేకపోతే మద్దతు ధర ఇస్తున్నందుక? లేకపోతే దేనికి వేరే రోజు కెపాసిటీ పెంచినా అన్నాడు, కానీ ఏ రోజు వేరే రోజు కెపాసిటీ పెంచిన వేరే రోజు కెపాసిటీ అది ఎంతవరకు నిజమో తెలియదు. 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండని చేయలేదు ఎవరెవరు చెప్పారండి? చేయాల్సినంత చేయలేదనే కదా మేము అనుకుంది. ఇప్పుడే కాదు అయితే చెప్పండి, 10 చేయాల్సిన చేయలేదనే కదా నేనే కాదు ఉభయ పాత్రికేయుడు అని చెప్తుంది. దానికి అనుకూలంగానే ఓడిపోయింది. ఇంకోటి చెప్తున్నా, ఐటీ అని ఉదరగొట్టు ప్రజలకు ఫ్లైఓవర్లు ఇన్ని చూపించేసి మేకపోతున్నాడు. ఆఖరికి ఎన్ని ఇన్వెస్ట్మెంట్ వచ్చిన లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ వచ్చి చర్చకు సిద్ధమా? చెప్పమని మా సీఎం గారు అదే అడుగుతున్నారు కదా. లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చిన చర్చలు నీకు ఎన్ని పెట్టుబడి వచ్చి నీకు చర్చకు సిద్ధమా అంటే ఎందుకు కేటీఆర్ మాట్లాడు? సరే, మన మాజీ ముఖ్యమంత్రి అయితే మాట్లాడు. ఇంకో చాలా హేళనగా ఆయన పొగరు మాట్లాడినాడు. మా పిల్లలు మాట్లాడిన మాటలకి నీ అసెంబ్లీ సరిపోతలేదు, నేను వస్తే సరిపోతుంది అంటే ఆయనకైనా ఏమనుకుంటున్నాడు? తెలంగాణ ఇక్కడ పనిచేసి హైడ్రా సిబ్బంది అయినా, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది అయినా, కేసీఆర్ అయినా ఒక్కడు కాదా? అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైనందుకు కళ్ళు గట్టి మీద ఉంటాయా? అంటే ఇంకా అహంకారం పోలేదండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వయసు వస్తుంది, అనుభవం వస్తుంది, దానికి అనుకూలంగా అహంకారం తగ్గించుకుని ముందుకెళ్ళాలి. నాకు ఆయన విద్వేషం లేదు. ఒకప్పుడు నేను ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు స్ఫూర్తి, ఆయన వాగ్దాటికి నేను ఒక ఫ్యాన్ ఆ రోజులలో. ఇప్పుడు
చెప్పండి. ఇప్పుడు ఆయన అహంకారం ఇంకా తగ్గలేదు. 1.5 సంవత్సరం అయినా కూడా ఆయన అదే చెప్తున్నాడు. ప్రజలు ఎన్నుకున్నాడు, ప్రజలకు ఏం చేసినావు, కాన్స్టిట్యూన్సీకి ఏం చేసినావు, రాష్ట్రానికి ఏం చేసినావు, అపోజిషన్ లీడర్ పోర్ట్ఫోలియో తీసుకు దానికి ఏం చేసినావు అంటే ఏదైనా మా ఆయన అల్లుడు కొడుకు మాట్లాడే సమాధానం చెప్పలేకపోతున్నాను, హేళన మాట్లాడుతుంది తప్ప ప్రజలు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు నెరవేర్చట్లేదు. అది కూడా చెప్తున్నావు. మీరు హైడ్రా అంటే ఇప్పుడు హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది, హైడ్రా వల్ల మొత్తం పేదల జీవితాలు ఆగమైపోయినాయి. కేసీఆర్ గారు మళ్ళీ మీరు రావాలి అని చెప్పేసి ప్రజలు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో హైడ్రా అనేది తెలంగాణకి శాపమా వరమా? ఒకటండి, ప్రకృతి ప్రకృతి ప్రకృతి. ఇప్పుడు ప్రకృతి వల్ల ఏం జరుగుతుందండి? ప్రాణాలు పోతున్నాయి. ప్రకృతి వల్ల ఇదే రియల్ ఎస్టేట్. అప్పుడు ప్రకృతి వల్ల అక్కడ కొనుక్కున్న బాధితులు నెట్టగా మునిగిపోతున్నారు. ప్రకృతి 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 అని మనం ఒకప్పుడు ఏంటంటే సమాంతర డెవలప్మెంట్ ఉండేది. సమాంతర డెవలప్మెంట్ లేకపోయినా పర్లేదు, ఒక ఏరియాలో అడ్డగోలుగా పర్మిషన్ తీసేసుకుని రెగ్యులరైజ్ చేసేసుకుని కొనుక్కున్న తర్వాత ఆ బాధితులు నష్టం చేయడం నిజంగా ముఖ్యమా మనకి? నేను ఒకటే చెప్తాను, రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా మీరు ఏ రకంగా పెట్టినారు గత ప్రభుత్వంలో మీకు తెలుసు, మాకు తెలుసు, మామూలు వాళ్ళకు కూడా తెలుసు. దాంట్లో సందర్భం కాదు. ఒకటే విషయం రైతులు ఎవరు బాగోలేరా? ఒక విషయం చెప్పేది నేను అలా చెప్తున్నాను. 2 ఎకరాలు ఉంటే 2 కోటీశ్వరుడు అని గర్వంగా చెప్పుకునేది అది కేసీఆర్ అంటే. అదే అంటున్నాను కదా, నాలెడ్జ్ అనేది ఇది అవగాహన అనేది. ఒక అగ్రికల్చర్ భూమిని రియల్ ఎస్టేట్ గా మార్చి ఒక కామన్ జోన్ గా చూపించేసి దాని భూమి విలువ కట్టే ఒక వ్యక్తిని ఇక్కడే చూస్తున్నాం. వ్యవసాయం చేసుకున్న వాళ్ళని ప్రోత్సహించండి. ఎందుకంటే ఎవరు కూడా అగ్రికల్చర్ భూముల పైన ఎంత లోన్ ఇస్తారండి? ఎవరైనా లోన్ ఇస్తారా? వ్యవసాయ భూముల పైన ఎవరైనా అమ్మకానికి లేకపోతే తనఖాలు పెట్టుకోవడానికి ఉందా? నాకు ఇప్పటికి అర్థం కాదు. వ్యవసాయ భూమికి అగ్రికల్చర్ ల్యాండ్ కి ఎందుకు దీని వ్యత్యాసం గమనించట్లేదు? ఒక వ్యవసాయ భూమిని ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ పరికరంలో రాజు చూస్తున్నాడు? ఇట్లా మీ మీడియా మిత్రులు ఎందుకు ప్రశ్నిస్తారు? అక్కడి నుంచి ప్రశ్నించారు. వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ కి ఎందుకు చూస్తున్నావు? వ్యవసాయం ఎందుకు నిజంగా అన్నం పెట్టేదాలో చూడటం లేదు? ఇంకోటి రైతు బంధు అని ఏదో మాట్లాడుతున్నారు. మేము వచ్చినాక రైతు బంధు ఫుల్ఫిల్ చేయలేదా? రైతు బంధు ఆఫ్టర్ మేము చెప్తున్నాము. 4 ఎకరాల వరకు చూపించమని సారిగా మీరు వేసింది రైతు భరోసా ఈసారి అది 4 ఎకరాల వరకు వచ్చింది. తర్వాత ఇప్పటి వరకు రాలేదు. ముసలో రాదో నమ్మకం లేదని చెప్పేసి నాకు కూడా కొంతమంది రైతులు చెప్పినట్టు. ఆ లిస్ట్ ఇవ్వండి. నేను అదే అంటున్నాను కదా, 4 ఎకరాల వరకు ప్రభుత్వం దగ్గరనే ఉంది. ఎవరో నుంచి జరుగుతుంది లిస్ట్ ఇవ్వండి. దాని ప్రకారం మీకు జరుగుతుందండి. లిస్ట్ లేకుండా ఏ ఆధారాలు లేకుండా వాళ్ళకి రాలేదు వీరికి చర్చకి ఇద్దామని చర్చలు పెట్టుకుని చెప్తాం. లిస్టులు పత్రికలు అన్ని మీకు వాళ్ళ ముందు ఉంది కదా, వాళ్ళు చేసే ప్రభుత్వమే కదా. డైరెక్ట్ స్టాటిస్టిక్స్ ముందు పెట్టి వాళ్ళకి రాదంటే వాళ్ళకి ముందు పెట్టి వాళ్ళకి నెక్స్ట్ పథకంలో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే మనం మాత్రం ఈక్వల్ డెవలప్మెంట్ డైరెక్ట్ చూస్తాము. ఇంకోటి మీరు రైతు బంధు మేము ఒకటండి, ఎప్పుడైనా సరే పెద్దల డబ్బులు సామాన్యులకి సమాంతరంగా పంచాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కానీ ఒక రైతు బంధు అని 100 ఎకరాలు ఉన్నోడికి 10 ఎకరాలు ఉన్నోడికి ఎకరం ఉన్నోడికి ఒకేలాగా చూడలేము. రైతు బంధు అనేది డెఫినెట్లీ మీ పథకం ఆపలేదు. రైతు బంధు అనేది డెఫినెట్లీ ప్రతి రైతుకి రావాల్సిన డబ్బులు వస్తాయి. కాకపోతే రాష్ట్ర ఆర్థిక అనుకూలం అవసరాలకు అనుకూలంగా వస్తాయి. ఎందుకంటే మేము విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది మా ప్రభుత్వం. దానికి అనుకూలంగా ముందుకు పోతాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ లో ఇవాళ మనం ఉండొచ్చు. మరి గురుకులాల 90 మంది చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోయారు? గురుకులాల్లో అస్తవ్యస్తం అయిపోతే ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒక గురుకుల పిల్లలు చనిపోతే వచ్చి పరామర్శించే నాదుడే లేడని ప్రతిరోజు వాళ్ళు తిప్పు పెట్టుకుంటారు. మీరు విద్య అన్నందుకు గురుకులాల్లో ట్వీట్లు ఇవి ముఖ్యం కాదండి. మేము ఎక్కడ పారిపోలేదు, వెయిట్ చేసినామే. మా సీతక్క గారు పోయి పరామర్శించినారే, వాళ్ళ కుటుంబాలతో అందుబాటులో ఉండమే. గురుకులం ప్రభుత్వ బాధ్యత కాదు, వ్యవస్థ తప్పిదం కాదు. అది ఏం జరిగిందంటే అక్కడ ఉన్న కమ్యూనికేషన్, అక్కడ ఒక నాణ్యత లోపం వల్ల ఆ వ్యవస్థను చక్కదిద్దాలి. అదే అంటే ఇప్పుడు పాత టీఆర్ఎస్ హయాంలో ఎన్ని గురుకులాల్లో ఏమేమి జరిగినాయి, ఎన్ని ధర్నాలు జరిగినాయి, ఎన్ని సమాధానం చెప్పినారు, ఎంతమంది మంత్రులు పరామర్శించినారు, ఎంత దానిపైన మాట్లాడారు. మనం అది రాజకీయం చేసే అవసరం లేదు. ఒకటి, విద్యా వైద్యం మెరుగుపడినప్పుడే మన తర్వాత తరాలు కూడా బాగుపడతాయి. విద్యా వైద్యం మెరుగుపడినంత వరకు ఇట్లానే ఉంటాం, ఇట్లానే చేస్తాం. ఎందుకంటే విద్య సరిగ్గా లేకపోతే ఆ ఒక వ్యక్తి దేనికి మనుగడ సాధించాడు ప్రస్తుత కాంపిటేటివ్ వరల్డ్ లో. వైద్యం సరిగ్గా లేకపోతే వృద్ధులు వికలాంగులకి డెఫినెట్లీ ఏ పిల్లలు కూడా చూసుకోకుండా కుటుంబాలు నిలబడవు. కాబట్టి విద్యా వైద్యానికి మెరుగుపరుచుకుంటే మా ప్రభుత్వం వెళ్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారి లక్ష్యం, ఇదే మా ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత. ఇది రాంగ్ అని చెప్పిన. సో మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఉచిత హామీలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఉన్నాయి లేనివి ఉన్నాయి, మాయలు మంత్రాలు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చెప్పండి మీరు. నాకు అంటే ఇప్పుడు అదే ఆయన 2,000 ఇస్తా అంటే మేము 4,000 ఇస్తాం, ఆయన కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే మేము తులం బంగారం ఇస్తాం, ఆయన కాలేజ్ పోరగాళ్ళకి ల్యాప్టాప్ ఇస్తా అంటే నేను స్కూటీలు ఇస్తా, తర్వాత ఇవన్నీ మీరు చెప్పినాయి కదా. ఆయన ఒకటంటే ఇంకోటి. ఇది మీరు ఎప్పుడు అడగాల? ఇది మీరు నాకు ఎప్పుడు అడగాల? 5 సంవత్సరాలు అయిపోయే టైంకి అడగాల. ఇవన్నీ మేము మోసపోయాం. 1 సంవత్సరం అయింది, ఇవి అమలు చేస్తున్నారని మీరే మాట్లాడుతారు ఒక రకంగా. మరి మోసాలని మీరే చెప్తారు. అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆయనకు క్లారిటీ లేదు, మీడియాని కన్ఫ్యూజ్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది కదా, ఇప్పటి వరకు చూసుకున్నట్టే ఏం జరగలేదు, కొంత మాత్రమే జరుగుతుంది.
మరి అంటే మీరే 100 రోజుల్లో చేస్తామని బాండ్ పేపర్ తో సహా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసిండ్రు, అవునా కదా? ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమని ప్రచారం చేసినారు? 100 రోజుల్లో 100 రోజులు అదే ఒప్పుకుంటా, 100 రోజుల్లో ఇస్తాము కాంగ్రెస్ పార్టీ అని ప్రచారం చేసినాము. అమలు కానీ చేస్తాం. ఆ రోజు మనం ఆర్థిక స్థితిగతులు ఏమని అనుకున్నాం, మీరు నేను రాష్ట్రము విపరీతంగా బాగుపడిపోతుంది, ఇది కూడా టాపిక్ ఆర్థికంగా విపరీతంగా బ్యాంకులు అన్ని ఎగబడి మన దగ్గర పెట్టుబడులు పెట్టేస్తున్నాయని చెప్పి శ్వేతపత్రాలు విడుదల చేస్తారు కదా మన మాజీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మాట్లాడండి, ఆ ఆర్థిక పరిస్థితి అయితే వివరించడం కదా. అందుకే చాలా మంది దాన్ని కూడా కేసీఆర్ గారు దాన్ని కూడా మాట్లాడారు. అంటే ఇట్లా ఉంది పరిస్థితి, అది మేము చేసేస్తాం, మేము అంతా చేసేస్తాం, మేము 100 సంవత్సరాలు పాలించిన వాళ్ళం, మాకు అదో లెక్కనా అని చెప్పేసి అప్పట్లో బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. ఒక మాట ఏం జరిగిందంటే, ఇప్పుడు రాజకీయాన్ని మనం ఎంతైనా మాట్లాడుతాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము మొదట 6 నెలలు వివరించినప్పుడు చాలా మంది విచిత్రంగా ఊహిస్తారు. వీళ్ళు ఎందుకు ఇవన్నీ వివరిస్తున్నారు, చేసుకుంటూ పోవచ్చు కదా గత ప్రభుత్వాలు. గత ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయిపోయింది, డైరెక్ట్ కాకుండా కార్పొరేషన్ ముందు పెట్టి లోన్లు తీసుకుంది. దానికి ఆ ఇంట్రెస్ట్ కట్టుకోక ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ కార్పొరేషన్ మీద కట్టుకోవడానికి లోన్లు తీసుకుంది. ఇట్లా ఒక 60% లోన్లు తీసుకుంది కదా ప్రభుత్వం కార్పొరేషన్ల పేరు మీద. అవి నిజంగా సమాంతరంగా సరిగ్గా ఉండుంటే ఇవాళ మీరు అన్నట్టు ప్రతి పథకం మన ప్రభుత్వమే కాదు, రాబోయే ప్రభుత్వాలకు కూడా చాలా మంచి పథకాలు అమలు చేసే వాళ్ళం. నిజంగా యువతకు చాలా మేలు చేయకూడదు. యువత ఉపాధి లేక ఎందుకు రోడ్ల మీద పడుతున్నారు? రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్రమే కాదు, ఏ రాష్ట్రం కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ అయినాక కొత్తగా ఒక చెడు సాంప్రదాయం వచ్చింది. ఏంటంటే కార్పొరేషన్ల ముందు పెట్టి లోన్లు తీసుకురావడము, అంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ మనం మామూలు భాషలో చెప్పాలంటే వాళ్ళని పెట్టి అడ్డు పెట్టి లోన్లు తీసుకురావడము, మళ్ళీ అది కట్టకపోయినా మనకు సంబంధం లేదు, ఆ పాయింట్ ఆఫ్ టైం ని మంచిది అని. ఇంకోటి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, భూములు అమ్మడం మంచిది, కానీ యూనివర్సిటీ భూములు అమ్మడం మంచిది కానీ ఆయనే చెప్పుకున్నాడు. అంటే భూములు అమ్మడం ఎవరు మొదలు పెట్టారు? కేసీఆర్ గారు కదా. ఇప్పుడు చెప్తున్నాయి గత ప్రభుత్వం మొదలు పెట్టి ఒక హద్దు ఉండేది, ఆ హద్దులకు లిమిట్ లేకుండా ఆర్టిఫిషియల్ భూములు తెచ్చి భూములకు అమలు పెట్టేసి సామాన్యులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు దూరం చేసిన కేసీఆర్ గారు కాదా. ఆయన డబుల్ బెడ్రూమ్ ఉచితంగా కట్టించింది దేవుడు, కానీ సామాన్యులకి ఒక మిడిల్ క్లాస్ కి హైదరాబాద్ లాంటి ప్రదేశాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కునే స్తోమత ఉందా, లేకపోతే అద్దకు ఉండే స్తోమత ఉందా? చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే డెవలప్మెంట్ మంచిదే, కానీ ఈక్విటబుల్ డెవలప్మెంట్ ఉండాలి, సామాన్యులకు అందుబాటులో ఉండే డెవలప్మెంట్ ఉండాలి. ఇదే మా సీఎం గారి ధ్యేయం కూడా. అండ్ అక్కడ ఆయన స్పీచ్ లో చూస్తున్నట్టయితే దాదాపు 40-50 నిమిషాలు ఇచ్చింది. ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారి పేరు కాబట్టి కాంగ్రెస్ నేతల పేర్లు కానీ ఎవరికి ప్రస్తావించారు. అంటే దీన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? బాగా ప్రస్తావించాలని ఆయన ప్రజల నుంచి వచ్చినాం, ప్రజల నుంచి మాట్లాడతాం, ప్రజలు ఉద్దేశం ఉంటుంది. ఆయన ప్రస్తావించకపోయినా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓకే. ఇక్కడ ఎందుకు బీజేపీ ప్రస్తావిస్తున్నాడు, ఎందుకు సైనికుల వైపు నిలబడట్లేదు, ఎందుకు జరిగిన దాడిని ఖండించడం లేదు, అని ఎందుకు బీజేపీ పైన ఎందుకు నిధులు ఇవ్వకపోయినా ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా కుదేలైతున్నా, ఎందుకు పెట్టుబడులు లేకపోయినా, ఎందుకు మన భారతీయ విద్యార్థులు యుఎస్ లో ట్రంప్ తోని రకరకాల వీసా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నా, మన తెలంగాణ యువత నిరుద్యోగంగా వస్తున్నా. కేటీఆర్ గారు మాట్లాడుతుంది, ప్రెసిడెంట్ కేటీఆర్ గారా అనేది ఒకటే చెప్తున్నాడు. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి కాదు, ప్రెసిడెంట్ పార్టీ పరంగా ఒకటే ఉంటారు, వాళ్ళే స్పందించాలా. అంటే నా కొడుకు స్పందిస్తున్నారు, నీ స్పందించాలని అనుకుంటే మరి పార్టీ పక్కన వాళ్ళకి కూర్చో. ఇప్పుడు కొడుకును ఎదుర్కోవడానికి ఏదో యుద్ధం కాదు. డెఫినెట్లీ అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రజలు చూడాలి, ప్రజలు ఎందుకు నేను బాధ్యత నిర్వహిస్తామని యుద్ధానికి తయారు చేయడం కాదు. కనీసం మీ ఛానల్ సాక్షిగా చెప్తే మేము హర్షిస్తాం. లేదు ఇట్లా కొనసాగిస్తారు అంటే ఏం జరిగింది చూసారు కదా, ఎలక్షన్ లో ఎట్లా ఓడిపోయినారు, అన్ఎక్స్పెక్టెడ్ ఓడిపోయినారు. వాళ్ళే ఇప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ ప్రమాణంగా కాదు వస్తుంది కదా. టైం వచ్చినప్పుడు ఆన్సర్ చెప్తాను. ఆ రోజు మీరు వేరే ఛానల్లో మీరు చేసినప్పుడు ఒకటే చెప్తారు, టైం వస్తుంది సమాధానం చెప్తాను. అంతేగాని మీరు ఎలక్షన్ సిద్ధమా ఇట్లనే వెటకారం అన్నారు. ఆ రోజు ఒకటే మాట సమయం వచ్చినప్పుడు ప్రజల్లో ఆవేశాలు కట్టడి తెలుసుకున్నప్పుడు ఎవరు ఆపరు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చూస్తారు అయితే కాంగ్రెస్ చూస్తారా చూడరా అని కాదు, రాష్ట్రానికి ఇప్పుడు మేము ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తామనేది ముఖ్యమండి. ఏం ప్లాన్ అంటే ఇప్పుడు సంవత్సరం నిధులు ఏమంటుండ్రో ఏం లేవంటుండ్రో, మరి 3.5 సంవత్సరాలు మళ్ళీ ఏం చేసేస్తారు? ఒకటే చెప్తున్నాను, నిధులు లేవు. అట్లానే ఇప్పుడు మన డెవలప్మెంట్ యాక్టివిటీ ఆపుకుని కూర్చోలేము, ఉన్న పథకాలు కొనసాగించాలా. మీరు కూడా కొత్త పథకాలు వినండి, మనం అప్పు చేస్తామా లేకపోతే పెట్టుబడులు పెట్టిస్తామా లేకపోతే ఏ రకంగా చేస్తామా అనేది దానిపైన సపరేట్ చర్చ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు దాని మీకు సమయం ఉండదు, నాకు సమయం చెప్పుకుంటూ పోవాలి. కాకపోతే ఒకటే మాట చెప్తాం ఏంటంటే విద్యా వైద్యం మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే విద్యా వైద్యం మెరుగుంటేనే మనం ఏదైనా సాధించడానికి మన యువత కొత్త ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎదగడానికి అవకాశం వస్తుంది. పెద్దలు కూడా నిజంగా గవర్నమెంట్ పైన అధిక భారం పడకుండా నిజంగా మంచి ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దబడవుతుంది. ఎప్పుడైతే ఒక ఆయన ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడైతే మన గవర్నమెంట్
హాస్పిటల్లే కానివ్వండి, ఎప్పుడైతే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లే కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్తో పోటీ పడ్డాయో, ఎప్పుడైతే మనం ఆ రకమైన మనము వాళ్ళకి నాణ్యత ఇస్తున్నామో చికిత్సలో కానీ ఇంకో దాంట్లో ఆఖరి విద్యలో కూడా కానీ మనం డెఫినెట్లీ ఆ ప్రభుత్వం ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతుంది. అందుకే మీరు చూడండి లాటిన్ అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, మన కేరళ మన దేశంలో కేరళ చూడండి, విద్యా వైద్యం అందుకెందుకు కేరళ గురించి మాట్లాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళు నిరూపించి చూపించినారు. అదే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం కూడా, ముందు మనం నిరూపించి ఉన్న దాని ప్రకారం ముందుకెళ్తే డెఫినెట్లీ ఇవనేది డబ్బులు అనేవి వస్తాయి, డబ్బు సంపద సృష్టిస్తే ఈసారి ఏంటంటే లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ఆలోచిస్తున్నాం. అందుకే ఎప్పుడు కూడా మన సీఎం గారు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు నా గురించి మాట్లాడుకునేటట్టు మీరు చేస్తా అని చెప్తున్నారు. అది ఏ రకంగా అనేది మీరు చూస్తున్నారు, ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఏ పథకం తీయలేదు, అదొక్కటే మీ ఛానల్ సాక్షిగా చెప్తారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే పాక్ ఇండియా యుద్ధాలు ఎప్పుడన్నా జరిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇలాంటి సమయంలో మోడీ ఎక్కడ అది దాని కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కామెంట్స్ చేయడం, తర్వాత కాంగ్రెస్ కి పాకిస్తాన్ పాజిటివ్ గా కొంతమంది కామెంట్లు చేస్తున్నారని, అలాగే పాకిస్తాన్ ని ప్రేమిస్తున్నామని కొంతమంది అంటున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. ఏంటి అసలు అంటే ఈ యుద్ధం పైన కాంగ్రెస్ ఎటు సైడ్ అనుకుంటుంది? ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ కొడుకుల ఎకో సిస్టమ్ మొత్తం డిస్మాంటిల్ చేయడమే కాంగ్రెస్ స్టాండ్ అండి. నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే ఆ స్టాండ్ అక్కడ ఇక్కడ అని కాంగ్రెస్ పార్టీ కాదు. టెర్రరిస్ట్ ఎకో సిస్టమ్ అనేది ఉండకూడదు దేశంలో. వాళ్ళని పబ్లిక్ లో ఉరి తీయాలి, టెర్రరిస్ట్ ఆ పని చేసిన వాళ్ళని. అప్పుడే జనంలో మా అప్పుడు ప్రధానమంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ, మన సైన్యం కానీ నిజంగా వాళ్ళకి ఒక ఉత్సాహం ఇచ్చిన వాళ్ళే అవుతారు మన సైన్యానికి. నేను అదే చెప్పదలుచుకున్నానండి. దీన్ని రాజకీయం చేయకుండా అందరం కేంద్ర ప్రభుత్వం వైపే ఉన్నాము. ఏ రకమైన మాకు భావోద్వేగాలు, ఏ రకమైన మాకు డిస్ఇంట్రెస్ట్ కానీ వేరే వేరే ఆలోచన లేదు. మాకు ఒకటే ఏంటిదంటే చేసిన వాళ్ళనే కాదు, టెర్రర్ ఎకో సిస్టమ్ ఉండకూడదు. అది మీరు డైరెక్ట్ అటాక్ వెళ్తారా, లేకపోతే మీరు ఇంటర్నల్ రివోల్ట్ తీసుకొస్తారా, మీ ఇష్టం. నేను ద్వైపాక్షిక మాటలు బయలాటరల్ విషయాలు మాట్లాడలేను. కానీ ఒక్కటి ఏంటంటే మన దేశంలో శాంతి భద్రతలకి విఘాటం కలగకుండా మీరు నిజంగా సముచిత న్యాయం చేయండి. రాబోయే తరాలే కాదు, మనం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం వాళ్ళ పబ్లిక్ లో ఉరిగి తీస్తాం. అండ్ ఇప్పుడు యుద్ధం ఇలాంటి సమయంలో అవసరం అంటారు. అదే చెప్తున్నా కదండి, యుద్ధం ఎవరు కోరుకో, కానీ వాళ్ళు చేసిన పనికి డెఫినెట్లీ మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరైనా సరే రక్తాలు ఊపుతాయి. అందుకే చెప్తున్నారు కదా, టెర్రర్ ఎకో సిస్టమ్ అంటే టెర్రరిస్ట్ అనే పదం మా దేశంలో లేకుండా పిక్కుటెత్త వేలుతో తీసేయాలి. ఇదే మన ప్రభుత్వం, మా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కానీ వీళ్ళ స్టాండ్ కానీ. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా ఒక అటాక్ చేయొచ్చు, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే రిపీట్ అయితే మన ఇదే టాక్స్ ఇదే బాధపడతాం. కాబట్టి డెఫినెట్లీ యుద్ధం అయితే మన ఫైనాన్షియల్ స్టేటస్ మన దేశానికి మంచిది కాదు, వేరే దేశాలకు మంచిది కావు, ప్రపంచవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి యుద్ధం నేనే కాదు ఎవరు కోరుకో. కానీ మన రక్షణ మంత్రి నిన్న ఇవాళ జరిగిన న్యూస్ లో కూడా చూస్తున్నాను ఏంటంటే, డిఫెన్స్ కి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినారు ప్రధానమంత్రి గారు, హర్షణీయమే. డెఫినెట్లీ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ మోటివేషన్ మీరు దెబ్బతీయకుండా డెఫినెట్లీ వాళ్ళ వైపు నిలబడే అవసరం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంగా మేము మా పాత్ర మేము అటే చేస్తున్నాం. ఏ స్టాండ్ తీసుకోకుండా ఇప్పటిదాకా మిమ్మల్ని విమర్శించలేదు, మీ వైపే మేము ఉన్నాం. కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది అందరి మనం పక్కన పెడదామండి. ఎందుకంటే ఇది దేశం అంతా సంఘటితమై ప్రపంచవ్యాప్తంగా మనకి ఇది మనగడుపును కూడుకున్న విషయం. అంతే, ఇదే చెప్పదలుచుకున్నాను. కాకపోతే ఎందుకు మన రాష్ట్రం ఉన్న ఆ కేసీఆర్ అనే వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు, నేనే ఇంకా మౌనం పాటించింది. మౌనం పాటించాలంటే ఒకటి స్టార్టింగ్ అమరులైన వారికి మౌనం పాటించింది. మౌనం పాటిస్తే ఒక విషయం అండి, ఆర్మీకి మీరు మోటివేషన్ ఇవ్వరా? మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయన మాటలు చెప్తాం, యుద్ధం చేయమని ఒకరికి చెప్పి కత్తుని కూడా చేతిలో పెడితే ఎట్లా అనే రీతిలో ఆయన స్టాండ్ ఉంది ఈ విషయం. ఇక్కడ టాపిక్ మనం పొలిటికల్ చేయొద్దు. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటన్నది నా క్వశ్చన్. చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ డెఫినెట్లీ ఆర్మీతోని కేంద్ర ప్రభుత్వంతోనే ఉన్నాం కదా. టెర్రర్ ఎకో సిస్టమ్ డిస్మాంటిల్ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అండ్ మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పవర్ఫుల్ మాట అన్నారండి, నిజంగా చాలా నచ్చింది. అంటే నాకు ఆయన మీద ఇంకా ఇంప్రెషన్ ఎక్కువైంది. ఒక మాట ఏంటంటే, అవసరమైతే పిఓకేని కూడా స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి ఒక గట్స్ ఉన్న నాయకుడు మాట్లాడిన మాటలు. సో ఫైనల్ దీన్ని ఏ విధంగా మా సీఎం గారు రేవంత్ అని చెప్పడం మాట ఏంటిది, మేము ప్రధానమంత్రి గారు వైపు ఉన్నాము, ముందుకెళ్ళండి, ఈ టెర్రర్ ఎకో సిస్టమ్ కంప్లీట్ ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పినా డిస్మాంటిల్ చేయండి, ఆఖరికి అవసరం అయితే మీరు పిఎస్సీని కూడా ఆధీనంలో తీసుకోమని చెప్పి ఇదే విషయం మేము కూడా చెప్తున్నాం. మా అధికార ప్రతినిధిని కానీ మా పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుంటుంది. ఏంటంటే మేము ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారే వెంబడే ఉన్నాము,
టెర్రర్ ఎకో సిస్టమ్ డిస్మాంటిల్ చేయండి. రేవంత్ అన్న కూడా అదే చెప్పదలుచుకున్నాడు. ఇక్కడ మత ఘర్షణ జరగకుండా ఆయన ఆఖరికి వివిధ పార్టీలతో కూడా అదే చెప్పించాడు మన ధర్నా అయినప్పుడు. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నందుకు మన తెలంగాణ సమాజం ఇప్పుడన్నా గౌరవపడాలి. ఎందుకంటే ఆయన ఓపెన్ గా ముఖ్యమంత్రి ఉండి నేను టెర్రరిస్టులకి నిజంగా ఆ పనులు చేస్తున్నామని నేను నిజంగా చంపేయండి, పబ్లిక్ ఉరి తీయండి అని చెప్తున్నాడు. అట్లాంటివి ఓపెన్ గా చెప్పే గట్స్ కూడా ఉండాలి. అంటే గట్స్ లీడర్ మన సీఎం ఉన్నంత వరకు మన రాష్ట్రానికి ఎటువంటి డోకా ఉండదు. ఈ మన సీఎం గానీ త్వరలోనే మేము కూడా ఏంటంటే జాతీయ రాజకీయాల్లో కూడా ఆయన పార్టీ పరంగా కూడా కొంచెం యాక్టివ్ కావాలా. ఒక విధంగా రాహుల్ గాంధీ గారు తోడ్పాటు అందించారని మేము పర్సనల్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది కృష్ణతేజ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక కేసు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.